యాక్షన్. మూవీ చాలా బాగుందన్న. లోకనాయకుడికి తిరిగే ఉందన్న, తిరిగే లేదు లోకనాయకుడికి. ఒక్కటి చెప్పాలి ఏంటంటే, ఎవరో కూడా రివ్యూస్ చదివి రావద్దు మూవీకి. చాలామంది ఏం చేస్తున్నారంటే బుక్ మై షో ముందే ఇచ్చిన రివ్యూస్ చూసేసి వచ్చేసి ఇక్కడ బాగాలేదు అది. వన్ థింగ్ ఏంటంటే, సినిమాగా చూస్తే అది అర్థమవుతుంది ఎవరికన్నా, అంతే కదా. ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తారు కొంతమంది, ఏదేదో జరుగుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆయన ఏంటంటే నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా కనెక్ట్ చేశాడు సినిమాని. అది మనం సినిమాగా చూడగలిగితే అది మనకు అర్థమవుతుంది. లేదంటే చాలామందికి అది అర్థం కాదు. బేసికల్ ఇలాంటి సినిమాలు, ఆయన స్టాండర్డ్ సినిమాలన్నీ హాలీవుడ్ లెవెల్కి ఉంటాయి. కొంచెం చెప్పాలంటే మాస్ ఆడియన్స్కి అది కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. అదర్ దాన్ దట్ మూవీ అయితే అమేజింగ్ ఉంది. చెప్పాలంటే ఇది అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఏంటంటే వచ్చి సినిమాని పేషెన్స్తో చూస్తే మీకు ఖచ్చితంగా ఎక్కుతుంది. మూవీ హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్షన్, సెకండ్ థింగ్ వచ్చేసి మదర్ అండ్ సన్ సీన్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బీజిఎమ్స్, ఫోర్త్ థింగ్ ఇంకా చెప్పక్కర్లే ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన యాక్టింగ్. యాక్షన్లో కానీ రొమాన్స్లో కానీ ఎక్కడన్నా ఆయన జీవించేశాడు. అది ఇంకా ఆయన సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హైలైట్. ఇంకా మళ్ళీ పర్టికులర్గా హైలైట్ అంటూ చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. హాయ్ అండి, విశ్వరూపం 2 కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ. మనందరికి తెలుసు 2013లో కమల్ అండ్ టీమ్ హ్యాస్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ రిలీజ్డ్ విశ్వరూపం 1. అది చాలా పెద్ద సక్సెస్ తీసుకుంది అండ్ బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి ఆ సినిమాకి సీక్వెల్ అప్పుడే అనౌన్స్ చేశారు. అప్పటి నుంచే వర్క్స్ జరుగుతుంది. యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నారు ఈ మూవీ కంప్లీట్ చేయడానికి బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ వేరియస్ రీజన్స్. కానీ ఈ సినిమా ఏంటంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇది ఇండివిజువల్గా ఇది ఒక మూవీలా కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఒక సీక్వెల్లా చూస్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ పార్ట్ ఎంతోమందికి గుర్తుందో నాకు తెలియదు బికాస్ చాలా గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ 5 years దాకా అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి టైటిల్స్లోనే మనకు కొన్ని షార్ట్స్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ చూపిస్తారు. సో అక్కడి నుంచి మూవీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ చేజెస్ కానీ, స్టోరీ నరేషన్ అంతా కూడా ఒక గ్రిప్పింగ్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు. అండ్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్లో తను రియల్గా చాలా కష్టపడ్డాడని మనకి ఈ స్క్రీన్లో తెలుస్తుంది. రియలిస్టిక్గా ఉంది. అంటే గ్రాఫిక్స్ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడే వాడారు. మ్యాక్సిమం షార్ట్స్ అన్ని రియలిస్టిక్గా ఉన్నాయి. ఈవెన్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, కార్ బ్లాస్ట్ అవన్నీ కూడా రియల్గా చేశారు. అవన్నీ తెలుస్తుంది. యాక్షన్ డైరెక్టర్స్ బాగా కష్టపడ్డారు. ఈవెన్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ 60 to 70% ఆఫ్ ద మూవీ ఇండియాలో షూట్ అయింది. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా షూట్ చేశారని తెలుస్తుంది. అండ్ స్టోరీ రివీలింగ్ వైజ్ క్లైమాక్స్లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఎవరైతే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే టెర్రరిజం అనే పాత్రలో వెళ్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే పాత్రలో వెళ్ళాలని ఏం లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ని చూస్ చేసుకొని ఒక సేఫ్ జోన్లో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో ఒక సొసైటీ కావచ్చు, ఒక నేషన్ కావచ్చు, వాళ్ళని ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ షాడోలో వీళ్ళు ఉండి అలానే లైఫ్ ఎండ్ చేసుకోకర్లేదు అనే మెసేజ్ చాలా బాగుంది. సో ఒక నేషన్కి మెసేజ్ ఇచ్చిన మూవీ కాబట్టి దీన్ని మనం హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయాలి. దయచేసి రివ్యూస్ అవన్నీ కాకుండా తను చేసిన ఎఫర్ట్ని మనం ఇట్స్ ఎ కమెండబుల్ ఎఫర్ట్. ఇట్ డిజర్వ్స్ అప్రిషియేషన్. సో ఐ ఫీల్ దట్. అండ్ కమల్ హాసన్ ఆల్వేస్ తను ఎప్పుడు కూడా హీ డెలివర్స్ హిస్ బెస్ట్ వెన్ ఎవర్ హీస్ యాక్టింగ్. అండ్ తను డైరెక్షన్ కూడా చేశారు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పార్ట్. అండ్ Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా thanks. Thank you.